Welcome to the math class. Today I'm discussing about the new topic applications of vector integration. This is unit 5. In this chapter we have to learn about Green's theorem and its problems, Gauss theorem and its problems, Stokes theorem only problems. Now today I'm discussing about Green's theorem statement and problems on it. So statement of Green's theorem. Green's theorem in a plane. Let capital S be a closed region in the plane enclosed by a closed curve C. Suppose y axis x axis అనుకుంటే ఒక క్లోజ్డ్ సర్ఫేస్ S is a closed surface. ఇట్లా ఈ బౌండెడ్ అయి ఉంటుంది అనమాట. XY ఒక ప్లేన్ మీద బౌండెడ్ అయి ఉంటుంది అనమాట. సో ఇది ఇక్కడ టచ్ అవుతుంది, ఇది ఈ పాయింట్ దగ్గర, ఇది ఇక్కడ ఈ పాయింట్ దగ్గర. సో దిస్ ఇస్ ద ఫస్ట్ కర్వ్, ఇది C1 అనే కర్వ్ అండ్ అగైన్ దిస్ ఇస్ ద C2 అనే కర్వ్. సో ఇలా వెళ్తుంది, ఇలా కర్వ్ వచ్చి మళ్ళీ ఇట్లా మూవ్ అయ్యి క్లోజ్డ్ కర్వ్. దిస్ ఈస్ ద క్లోజ్డ్ కర్వ్. క్యాపిటల్ S be a closed region in the plane enclosed by a closed curve C. Total కలిపి C1 plus C2. This is the C1 and this is C2. C1 plus C2 is equal to C2. This is total curve C. If F1, F2 are continuous and differentiable scalar functions of x and y in capital S, then circle integral over C f1 dx plus f2 dy is equal to surface integral dou f2 by dou x minus dou f1 by dou y into dx into dy. ఇక్కడ చూడండి, Green's theorem depends on only curve integral and surface integral. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఓన్లీ కర్వ్ ఇంటిగ్రల్ మీద డిపెండ్ అయి ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ సర్ఫేస్ ఇంటిగ్రల్ మీద డిపెండ్ అయి ఉంది అనమాట. సో బై యూజింగ్ దిస్ స్టేట్మెంట్, this the left hand side and this the right hand side. Okay, right. By using that formula we have to solve some problems. ఈ ప్రాబ్లమ్స్ లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి బై యూజింగ్ గ్రీన్స్ థియరం ను యూస్ చేసుకొని ఇవాల్యుయేట్, దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఒకటి అంటే ఇది ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా వేస్తాం కదా, సో ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే డో F2 అంటే ఏంటో రాసుకుంటాం, F1 ఏమి రాసుకుంటాం, డో F2 బై డో ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తాం, డో F1 బై డో వై ఫైండ్ అవుట్ చేసుకొని వీటికి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసి దానికి సర్ఫేస్ ఇంటిగ్రల్ మనం ఫైండ్ అవుట్ చేస్తే వచ్చే వాల్యూనే ఇవాల్యుయేట్ అంటాం. ఇవాల్యుయేట్ దిస్ వాల్యూ వేర్ F bar is equal to so and so and C is the rectangle in XY plane bounded by the points. So see, రెక్టాంగిల్ XY ప్లేన్ మీద ఉంది, ఇలాగా. ఇది ఫస్ట్ XY కదా, 0, 0, ఇది O, ఇది A, దీన్ని B అనుకుందాం, దీన్ని C, OABC రెక్టాంగిల్. సో లిమిట్స్ చూడండి, x is equal to 0, x యాక్సెస్ మీద y కాన్స్టెంట్, సో y 0 ఉండాలి, ఇక్కడ కూడా y అనేది 0 ఉండాలి. x లిమిట్స్ ఎంత, 0 to b, సో ఇది 0 to ఇది a, ఇది a, 0 to a, సో 0 to a. ఇవి మా x యాక్సెస్ మీద వాల్యూస్ ఉన్నాయి, వాటికి లిమిట్స్. x యాక్సెస్ మీద y కాన్స్టెంట్ కాబట్టి 0, 0. సో మళ్ళీ ఇక్కడ నుంచి మూవ్ అవుతున్నాను, ఇటు OA లిమిట్స్ వచ్చినాయి, ఇక్కడ నుంచి ఇటువైపు మూవ్ అవుతున్నాను y యాక్సెస్ మీదకి అనమాట. y యాక్సెస్ మీద x కాన్స్టెంట్ అంటే x అలాగే ఉండాలి a. y యాక్సెస్ ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇంకొకటి ఏంటిది b, a, b. సో మళ్ళీ ఇక్కడ నుంచి మూవ్ అవుతున్నా ఇటు, సో మళ్ళీ x యాక్సెస్ ఇదంతా స్లీపింగ్ లైన్ x యాక్సెస్, స్టాండింగ్ లైన్ y యాక్సెస్. x యాక్సెస్ మీద y కాన్స్టెంట్, y ఇక్కడ ఎంత ఉంది, b ఉంది కాబట్టి bని అలాగే ఉంచేస్తాం. x యాక్సెస్ ఇక్కడ a ఉంది, రెండోది ఏమో 0, సో 0 to a. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవుతున్నాను, y యాక్సెస్
y యాక్సెస్ మీద x కాన్స్టెంట్, ఇక్కడ x 0 ఉంది కాబట్టి ఇక్కడ 0 సరిపోయింది కదా. సో y మాత్రం 0, b, y మాత్రం 0, b. సో దిస్ ఈస్ ద వాల్యూస్ రెక్టాంగిల్. ఇది లోపల ఉన్నదంతా సర్ఫేస్ ఎస్, ఇదంతా సర్ఫేస్ ఎస్. సో x ఈజ్ ఈక్వల్ టు a ఫిక్స్డ్ ఉంటుంది అండ్ x ఈజ్ ఈక్వల్ టు 0 ఫిక్స్డ్ ఉంటుంది. ఇక్కడేమో y ఈజ్ ఈక్వల్ టు 0 ఫిక్స్డ్ ఉంటుంది, ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు b ఫిక్స్డ్. సో దిస్ ఇస్ ద వాల్యూస్. ఫస్ట్ given f bar is equal to x square plus y square into y bar minus 2xy j bar. Here f1 is equal to x square plus y square, f2 is equal to minus 2xy. And given C is a rectangle, in xy plane. xy plane మీద z is equal to 0 ఆల్రెడీ మనకు తెలుసు. విత్ బౌండరీస్ ఏమేమి ఇచ్చాడు మనకి, ఇవన్నీ ఇచ్చేసాడు కదా. y is equal to 0 and y is equal to b, x is equal to 0 and x is equal to a. Formula, we know that circle integral over c f bar dot dr bar by using Green's theorem. Therefore Green's theorem రాద్దాం. ఇంటిగ్రల్ ఓవర్ c f1 dx plus f2 dy is equal to circle integral over s dou f2 by dou x minus dou f1 by dou y into dx dy. So this is equation 1. సో నేను డో f1 by dou y ఫైండ్ అవుట్ చేస్తా, డో f2 by dou x ఫైండ్ అవుట్ చేసి వీటి యొక్క డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ డిఫరెన్స్ ఈ ఇంటిగ్రల్ వేసి దాని మీద సర్క్యులర్ ఇంటిగ్రల్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం, సర్ఫేస్ ఇంటిగ్రల్. ఓకే, నౌ డో f1 by dou y ఈజ్ ఈక్వల్ టు 0 plus 2y, దట్ ఈజ్ ఈక్వల్ టు 2y. y ఎక్కడ ఉందో చూసుకోండి, ఇక్కడ డో f2 కదా, డో f1 by dou y దీనికి చేస్తానంటే సో 0 ఇక్కడ ప్లస్ 2y కాబట్టి 2y వేశాను. అలాగే డో f2 by dou x ఫైండ్ అవుట్ చేస్తే మైనస్ 2y into 1 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2y. Therefore వాటి యొక్క డిఫరెన్స్ డో f2 by డో f1, ఇక్కడ చూడండి, డో f2 by dou x, డో f2 by dou x మైనస్ డో f1 by dou y. ఇదంతా వాల్యూ వచ్చింది, డో f2 by dou x మైనస్ 2y దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4y. ఇప్పుడు లిమిట్స్, గివెన్ లిమిట్స్ ఇక్కడ లిమిట్స్ ఇచ్చేసాడు కాబట్టి మనం డైరెక్ట్గా రాసేసుకుంటున్నాము. x ఈజ్ ఈక్వల్ టు 0 టు x ఈజ్ ఈక్వల్ టు a అండ్ y ఈజ్ ఈక్వల్ టు 0 టు y ఈజ్ ఈక్వల్ టు b. ఒకవేళ లిమిట్స్ ఇవ్వకపోతే మనకు ఒక సర్ఫేస్ ఇస్తాడు, ఆ సర్ఫేస్ నుంచి మనం లిమిట్స్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం వాల్యూమ్ ఇంటిగ్రల్లో చూసాం కదా, సేమ్ అనమాట. దెన్ ఇప్పుడు ఫార్ములా వేస్తున్నాను, డబల్ ఇంటిగ్రల్ ఓవర్ ఎస్ డో f2 by dou x మైనస్ డో f1 by dou y ఇంటూ dx ఇంటూ dy. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఇవాల్యుయేట్ అంటే రైట్ హ్యాండ్ సైడ్, ఫార్ములాలో రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. అలా కాకుండా వెరిఫై అంటే లెఫ్ట్ హ్యాండ్ ట్రై చేయాలి, లెఫ్ట్ హ్యాండ్ ప్రూవ్ చేయాలి, రైట్ హ్యాండ్ ప్రూవ్ చేయాలి, బోత్ ఆర్ ఈక్వల్ రావాలి, LHS ఈజ్ ఈక్వల్ టు RHS రావాలి. ఓకేనా. సో ఇక్కడ డబల్ ఇంటిగ్రల్, ఇప్పుడు ఇక్కడ మనకి XY మాత్రమే ఉంది కదా, సో x లిమిట్స్ రెండు ఇచ్చాడు, x ఈజ్ ఈక్వల్ టు 0 టు x ఈజ్ ఈక్వల్ టు a, y ఈజ్ ఈక్వల్ టు 0 టు అండ్ y ఈజ్ ఈక్వల్ డో f2 by dou x మైనస్ డో fy ఎంత వచ్చింది ఇక్కడ మైనస్ 4y dx dy. సో అక్కడ కాన్స్టెంట్ వాల్యూ ఉంది కాబట్టి మనం కాన్స్టెంట్ ని బయటకు తీసుకొచ్చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ x ఈజ్ ఈక్వల్ టు 0 టు x ఈజ్ ఈక్వల్ టు a. మనం y ఫైండ్ అవుట్ చేద్దాం. సర్ఫేస్ ఇంటిగ్రల్ మనకు వచ్చు కదా, సో ఇక్కడ మైనస్ 4ని బయటకు తీసుకొచ్చేస్తున్నాను.
సో y చేస్తే విత్ రెస్పెక్ట్ టు y చేస్తే y ఇంటిగ్రల్ y ఇంటూ డివై అంటే y²/2. y యొక్క లిమిట్స్ ఎంత 0 to b. సో dx ఓకేనా -4 ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 0 to x ఈజ్ ఈక్వల్ టు a. ఆ 2 కూడా బయటికి తీసుకొచ్చేస్తే బై 2 తీసుకొచ్చేస్తే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే b². y ప్లేస్లో b పెడితే b². ఓకేనా సో b² ఇంటూ డిఎక్స్. ఈ 2 ఇందులో 2 టైమ్స్ -2b² అయిపోయింది. మళ్ళా సేమ్ దట్ ఈజ్ ఈక్వల్ టు -2b² కూడా కాన్స్టెంటే. ఇప్పుడు ఎక్స్ ఇంటిగ్రల్ చేస్తే ఇంటిగ్రల్ డిఎక్స్ అంటే ఎంత ఎక్స్ లిమిట్స్ 0 to a. దీనికి కూడా -2b² అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ a -0 దట్ ఈజ్ ఈక్వల్ టు -2ab² -2ab². So this is the value. Okay na? Therefore double integral over s dou f2 by dou x minus dou f1 by dou y into dx into dy చేస్తే సో ఈ వాల్యూ ఎంత వచ్చింది మనకి -2ab². కాబట్టి therefore but by Green's theorem in double integral over c f1 dx plus f2 dy is equal to -2ab². అంటే therefore ఇదంతా ఎలా రాసుకోవచ్చు డబుల్ ఇంటిగ్రల్ ఓవర్ c f bar dot dr bar అన్న ఇదన్నా ఒకటే. దట్ ఈజ్ ఈక్వల్ టు -2ab². ఓకేనా హెన్స్ సాల్వ్డ్. మళ్ళీ ఇంకొకసారి చూడండి, ఏం లేదు ఇక్కడ బై యూజింగ్ గ్రీన్స్ థియరం ఇవాల్యుయేట్ అంటే ఓన్లీ మనం ఫార్ములా వేసి గ్రీన్స్ థియరం స్టేట్మెంట్ ఫార్ములా వేసుకొని ఇక్కడ మనము ఇదంతా ఈజ్ ఈక్వల్ టు మనం ఓన్లీ ఇక్కడ కర్వ్ ఇంటిగ్రల్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఉంటుంది. ఓన్లీ సర్ఫేస్ ఇంటిగ్రల్ మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఓన్లీ ఈ వాల్యూ మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి ఇచ్చిన లిమిట్స్ని బేస్ చేసుకొని. ఓకేనా అదే ఒకవేళ ఇవాల్యుయేట్ అని వెరిఫై అన్నాడు అనుకోండి, దాని మీద ఒక ప్రాబ్లం చేద్దాం. ప్రాబ్లం 2 వెరిఫై. ఇది ఎస్ఏ క్వశ్చన్కి ఇస్తారు, అది 5 మార్క్స్కి ఇస్తారు. వెరిఫై గ్రీన్స్ థీరం ఇన్ ద ప్లేన్ ఫర్ ఇంటిగ్రల్ ఓవర్ c 3x² minus 8y² into dx plus 4y minus 6xy into dy, where c is the region bounded by y is equal to √x and y is equal to x². సో ఇక్కడ వెరిఫై అన్నాడు. వెరిఫై అన్నప్పుడు ఏం చేయమని చెప్పాను, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్రూవ్ చేయాలి, రైట్ హ్యాండ్ సైడ్ ప్రూవ్ చేయాలి. ఓకేనా సో ఫస్ట్ చూద్దాం. ఇక్కడ x యాక్సిస్, y యాక్సిస్, x యాక్సిస్. y ఈజ్ ఈక్వల్ టు x² కర్వ్ అనేది ఎలా ఉంటుందంటే ఇది y ఈజ్ ఈక్వల్ టు x² కర్వ్. ఎలాగో నేను చెప్తాను. తర్వాత y ఈజ్ ఈక్వల్ టు √x కర్వ్. ఇది ఉంటుంది. సో దిస్ ఇస్ ద రీజియన్. మనకి ఈ రీజియన్ కావాలి. సో ఇది 0 అనుకుందాం. ఇది ఎక్కడ కట్ అయిందో దాన్ని ఏ అనే పాయింట్ అనుకుందాం. ఇది ఏ అనే పాయింట్. సో ఇక్కడ నుంచి దీనికి ఇక్కడ 1 అనుకుంటే ఈ పాయింట్ 1,1 దగ్గర కట్ అయింది అనుకుందాం. 0 నుంచి ఏ దాకా కర్వ్ ఇలా వెళ్తుంది. తర్వాత ఏ నుంచి 0కి కర్వ్ బ్యాక్ వస్తుంది. ఇట్లా వెళ్తుంది, ఇలా వెళ్తుంది. ఓకేనా సో ఇప్పుడు కర్వ్స్ ఎలా వచ్చినాయి అంటే y ఈజ్ ఈక్వల్ టు x² కర్వ్. y ఈజ్ ఈక్వల్ టు x² అంటే ఒక టేబుల్ వేసుకొని ఈ టేబుల్లో x వాల్యూస్ వేసుకోండి. x వాల్యూ 3 వాల్యూలు తీసుకోండి. 0, 1, 2 తీసుకోండి. y వాల్యూ 0² అంటే 0, 1² అంటే 1, 2² అంటే 4 y².
అలాగే ఇంకో 3-4 పాయింట్లు తీసుకుంటే మీరు ప్లాట్ చేసుకుంటా వస్తే ఈ కర్వ్ వచ్చేస్తుంది. అలాగే y ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ కర్వ్ ఇక్కడ కూడా అంతే సేమ్ ఎక్స్ వై కర్వ్ తీసుకుందాం 0 1 2. సో 0 1 ఇక్కడ రూట్ అంటే 1.41 సంథింగ్. ఓకేనా? ఎనీ డౌట్స్? రైట్. First write the given statement. Given region C is bounded by y is equal to root x and y is equal to x square. We now వెరిఫై అన్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ విడిగా ఫైండ్ అవుట్ చేయాలి, రైట్ హ్యాండ్ సైడ్ విడిగా వెరిఫై చేయాలి. బోత్ ఆర్ ఈక్వల్ అవ్వాలి. గ్రీన్స్ థీరం ఫర్ ఇంటిగ్రల్ ఓవర్ సి 3x square 8y square into dx 4y minus 6xy into dy. ఫస్ట్ ఇదేంటిది? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇంటిగ్రల్ ఓవర్ కర్వ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇది f1 into dx plus f2 into dy. ఓకేనా? యాజ్ పర్ ద ప్రాబ్లం f1 is equal to 3x square minus 8y square. f2 is equal to 4y minus 6xy. Now ఫార్ములా తెలుసు కదా, డో f2 by డో x కట్టాలి. సో 0 minus 6y into 1 అంటే ఎంత వచ్చింది? minus 6y. అండ్ డో f1 ఏమో డో y కట్టాలి. డో f1 by డో y కడితే f1 అంటే ఇదే కదా, y కట్టినాం కాబట్టి ఇది 0 minus 8 into 2y. 8 2s are 16 అంటే minus 16y. దెన్ డిఫరెన్స్ కడదాం. డో f2 by డో x మైనస్ డో f1 by డో y దట్ ఈజ్ ఈక్వల్ టు minus 6y minus of minus 16y దట్ ఈజ్ ఈక్వల్ టు 10y. ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది 10y. సో లిమిట్స్ ఏమి ఇచ్చాడు మనకి? y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కర్వ్ ఇచ్చాడు. y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ టు y ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ కర్వ్స్ ఇచ్చాడు. జాగ్రత్తగా ఉండే లిమిట్స్. సో ఇక్కడ లిమిట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే వీ హ్యావ్ మన దగ్గర కర్వ్స్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అండ్ y ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్. వైలు మాత్రం ఉన్నాయి కానీ ఎక్స్ లేవు కదా. సో ఈ y రెండు వైలే కాబట్టి ఒక y తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్. ఎక్స్ స్క్వేర్ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే x పవర్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఇక్కడ x అవుతుంది. ఇక్కడ x పవర్ ఆఫ్ 4 మైనస్ x పవర్ ఆఫ్ 4 మైనస్ x ఈజ్ ఈక్వల్ టు 0 రాసుకోండి. x కామన్ తీస్తే x క్యూబ్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఒకటేమో x ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు x ఈజ్ ఈక్వల్ ఇక్కడేమో x క్యూబ్ అంటే క్యూబింగ్ అని బోత్ సైడ్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 1 అయిపోతుంది. సో ప్లస్ ఆర్ మైనస్ 1 పాజిటివ్ వాల్యూ తీసుకున్నాం. x ఈజ్ ఈక్వల్ టు 1. సో ఎక్స్ లిమిట్స్ కూడా మనకి వచ్చేసినాయి. సో వై లిమిట్స్ ఏమి ఇచ్చాడు మనకి? ఇదే ఇచ్చేసాడు. వై ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ అండ్ వై ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్. ఇవే ఉంచేసుకుందాం. ఓకేనా? అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. నౌ ఇవి లిమిట్స్ అనమాట, గుర్తుపెట్టుకోండి. నౌ ముందు రైట్ హ్యాండ్ సైడ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. డో f2 by డో x మైనస్ డో f1 by డో y ఇంటూ dx dy. దీని వాల్యూ ఇక్కడ వేస్తున్నాను. 10 బయట తీసుకొచ్చేసేయండి. x లిమిట్స్ 0 టు 1. y లిమిట్స్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ టు y ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ 10y కదా dx dy. దట్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ x is equal to 0 to 1. ముందు y ఫైండ్ అవుట్ చేస్తే ఇంటిగ్రల్ y ఇంటూ dy అంటే y స్క్వేర్ బై 2. ఒక లిమిట్స్ వచ్చి y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ టు రూట్ ఎక్స్ ఇంటూ y కట్టాం కాబట్టి ఇంటూ dx.
దట్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 0 to 1 అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ పెడితే ముందు √x² బై 2 మైనస్ లోయర్ లిమిట్ పెడితే x² y ప్లేస్లో x² పెడితే x² హోల్ స్క్వేర్ బై 2 ఇంటూ dx. ఓకేనా? అండ్ నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 0 to x ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ చూడండి రూట్ అంటే ఇది స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఎంత అవుతుంది మనకి? x బై 2 ఉంటుంది. ఇక్కడ మనకి x బై 2 మైనస్ x పవర్ 4 బై 2 ఇంటూ dx. ఈ 2 బయటికి తీసుకొచ్చేస్తే 10/2 అవుతుంది, అంటే 5 ఉండి ఈ 2 బయటికి తీసుకొచ్చేస్తే 5 ఉంటుంది కదా. సో ఇప్పుడు ఇంటిగ్రల్ x చేసేద్దాం. 5 ఉంటే ఇంటిగ్రల్ x ఒకటే ఉంటుంది కాబట్టి x² బై 2 ఇక్కడ x పవర్ 4 ఉంటుంది కాబట్టి x పవర్ 5/5. లిమిట్స్ ఎంత? 0 to 1. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ ఇక్కడ x² కదా, x² అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. x ప్లేస్లో 1 పెడితే 1² అంటే 1/2 అప్పర్ లిమిట్ అప్పర్ లిమిట్. ఇది కూడా 1/5 అంటే ఇక్కడ కూడా 1/5 అప్పర్ లిమిట్ అయిపోయింది. ఇది అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే 0. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 5 మైనస్ 2/10 ఎల్సిఎం చేస్తే 5 ఇంటూ 3/10. ఇది ఇందులో 2 టైమ్స్ అంటే 3/2. అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఎంత వచ్చింది వాల్యూ? డబుల్ ఇంటిగ్రల్ ఓవర్ ఎస్ డో f2/∂x మైనస్ డో f1/∂y ఇంటూ dx ఇంటూ dy వాల్యూ ఎంత వచ్చింది? 3/2. సో మనకి ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా సేమ్ అంతే రావాలి. ఇప్పుడు నేను లెఫ్ట్ హ్యాండ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సేమ్ అంతే వాల్యూ రావాలన్నమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. we now find integral over c f1 dx plus f2 dy. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంటిగ్రల్ ఓవర్ సి మనం కర్వ్ ఇంటిగ్రల్ ఏం చేసాము? ఫస్ట్ దీనికి ఫైండ్ అవుట్ చేసాము. దట్ ఈజ్ ఈక్వల్ టు లైన్ ఇంటిగ్రల్ along OA bar plus line integral along AO bar. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే, ఎందుకని అలాంగ్ OA బార్ అంటే ఇక్కడ చూడండి లైన్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇక్కడ O నుంచి Aకి వెళ్తున్నాను. ఫస్ట్ ఈ కర్వ్ ఫైండ్ అవుట్ చేస్తా, తర్వాత A నుంచి Oకి రావాలి. సో ఈ కర్వ్ చేసి ఈ రెండింటిని ఫైండ్ అవుట్ ప్లస్ చేసేస్తాను అనమాట. సో ఫస్ట్ ఇది to find line integral along OA bar. To find line integral along OA bar. Equation of curve OA bar is y is equal to x². That implies equation of the curve OA bar అంటే ఇదిగోండి, ఈ కర్వ్ O నుంచి ఇలా వెళ్తుంది కదా. ఈ కర్వ్ ఏ కర్వ్ ఇది? y is equal to x² కర్వ్ అనమాట. ఇలా వెళ్తుంది చూడండి. ఈ కర్వ్ ఇలా వచ్చి ఇలా వెళ్తుంది. సో ఇది y is equal to x² కర్వ్ కాబట్టి అందుకని y is equal to x². దీన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తే dy is equal to 2x into dx. తర్వాత లిమిట్స్ 0 to capital A. 0 to A కదా, అంటే 1,1. Now along OA bar f1 dx plus f2 dy. That is equal to OA bar అంటే y is equal to x². OA bar అంటే y is equal to x² to capital A. ఇది లేకపోతే OA బారే పెట్టండి. OA బార్ పెట్టి f1 dx అంటే 3x² minus 8y² into dx plus 4y minus 6y into dy. సో ఈ లైన్ ఇంటిగ్రల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి.
that is equal to integral x is equal to 0 to లిమిట్స్ ఉన్నాయి మన దగ్గర 1 3x square minus 8x square whole square into dx plus 4x square minus 6x into x square into dy అంటే 2x into dx. చూడండి ఇక్కడ y is equal to x square కదా, ఇక్కడ y ఎక్కడైతే ఉందో అక్కడ x square సబ్స్టిట్యూట్ చేసా, dy ఉన్న చోటల్లా 2x dx పెట్టా. ఇక్కడ చూడండి, ఇక్కడ 8y ఉంది కదా, 8y స్క్వేర్ ఉంది, y అంటే x స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇక్కడ కూడా అంతే, y అంటే x స్క్వేర్ కాబట్టి x స్క్వేర్, 2x dx అంటే dy. సో ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు 0 to 1 3x square minus 8x power of 4 ప్లస్ మొత్తానికి డేస్ కామన్ తీద్దాం. తర్వాత ఈ 4 2s are 8 8x cube minus 6 2s are 12 x power 4 ఇంటూ టోటల్గా dx. ఓకేనా, టోటల్గా ఇప్పుడు జస్ట్ ఇంటిగ్రేషన్ అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు 0 to x ఈజ్ ఈక్వల్ టు 1 3x square minus x power of 4 అంటే minus 20 x power of 4 plus 8x cube into dx. ఇప్పుడు ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు x ఈ 3 అలాగే ఉంచండి. ఇంటిగ్రల్ x స్క్వేర్ dx అంటే ఎంత, x cube by 3 minus 20 into x power of 5 by 5 plus 8 into x power 4 by 4 into limits. Limit x is equal to 0 to x is equal to 1. ఓకేనా, దాట్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ పెడదాం. 3 into 1/3 మైనస్ 20 ఇది ఇందులో 4 5s are 5 4s are అంటే 4 times. అసలు ఇది కూడా క్యాన్సిల్ చేస్తే సరిపోద్ది కదా. ఇప్పుడు 4 1 పెడితే 1 power of 5 అంటే 1 ప్లస్ ఇది ఇందులో 2 times 2 into 1 ఇదంతా అప్పర్ లిమిట్ మైనస్ x పవర్ ఆఫ్ 0 పెడితే 0 y పవర్ ఆఫ్ 0 పెడితే మొత్తం 0 ఇది 0 ఇది 0 ఇది 0 x ప్లస్లో 0 పెట్టేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఫస్ట్ దానికి ఎంత వచ్చింది 1 minus 4 plus 2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 3 minus 4 అంటే -1 వచ్చింది అనమాట, -1 వచ్చింది. ఓకేనా, ఇదేంటిది లైన్, దేర్ ఫోర్ లైన్ ఇంటిగ్రల్ along OA bar is equal to -1. తర్వాత to find line integral along AO bar is కర్వ్ ఏంటి మనకి y is equal to √x కర్వ్. దీన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తే ఇంటిగ్రల్ d/dx ఆఫ్ √x అంటే 1/2 √x ఇంటూ dx. తర్వాత లిమిట్స్ సేమ్ అనమాట, సేమ్ ప్రొసీజర్. ఇక్కడ 1,1 ఏవో కాబట్టి 0,0. కన్సిడర్ ఏవో బార్కి f1 dx ప్లస్ f2 dy. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏవో బార్ కాబట్టి 3x square 8y square into dx plus 4y minus 6xy into dy. That is equal to x is equal to ఇది 1 to 0 పై నుంచి వస్తుంది కదా, x లిమిట్స్ 1 to 0 వేయాలి. సో 3x square minus y square is equal to x. ఓకేనా, ఇంటూ dx plus 4 into y అంటే √x మైనస్ 6x ఇంటూ రూట్, ఇక్కడ √x స్క్వేర్ కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది, ఇంటూ dy అంటే 1/2 √x ఇంటూ dx. దట్ ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు 1 to 0. దీని వాల్యూ చేస్తే 3x square minus 8x
plus 2 minus 3x into dx. That is equal to x. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇక్కడ రూట్ ఎక్స్ కామన్ తీసి క్యాన్సిల్ చేసేయండి, 2 కూడా కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే ఫైనల్గా వచ్చే ఆన్సర్ ఇదనమాట. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 120 3x square minus 11x plus 2 into dx. ఇంటిగ్రేషన్ చేస్తే 3 into x cube by 3 minus 11 into x square by 2 plus 2x. లిమిట్స్ ఎంత, x is equal to 1 to 0. దట్ ఈజ్ ఈక్వల్ టు లోయర్ లిమిట్ మొత్తం జీరోలు అయిపోతాయి, మైనస్ అప్పర్ లిమిట్ ఈ 3 క్యాన్సిల్. సో 1 minus 11/2 plus 2, that is equal to minus of minus 5/2, అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 5/2. అంటే therefore ఇప్పుడు టోటల్ కర్వ్ అనమాట, ఎలాంగ్ OA బార్ f1 dx plus f2 dy is equal to 5/2. సో దిస్ ఈజ్ ఈక్వేషన్, మనం ఈక్వేషన్ 1 అనుకున్నాం ఎక్కడైనా, దీన్ని ఇక్కడ వరకు కదా, ఇది 2 అనుకుందాం, ఇది 2 ఆల్రెడీ 2 ఉంది కదా, ఇది 3 అనుకుందాం, అలాగే దీన్ని 4 అనుకుందాం. ఇప్పుడు 3 + 4, నౌ యాడింగ్ 3 + 4. therefore in circle integral over f1 dx plus f2 dy, that is equal to -1 plus 5/2 minus 2 plus 5/2, that is equal to 3/2. so this is the equation 1 2 3 4 కదా, 4 అయిపోయింది. this is the equation 5. so left hand side and right hand side ఈక్వల్ అయిపోయింది, అంటే therefore here integral over c f1 dx plus f2 dy is equal to surface integral over s dou f2 by dou x minus dou f1 by dou y into dx into dy. Hence Green's theorem is verified. Okay, so this is the way we have to solve by using Green's theorem statement. We have to find left hand side and right hand side. Okay, if you have any doubts, please WhatsApp me, I will respond immediately. Thank you so much, have a nice day.